రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారంతో పాటు సురక్షితమైన తాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పలు చోట్ల వసతి గృహాల్లో తాగునీరు కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వసతి గృహాల్లోనే తాగునీటి పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన కిట్లు అందించే ఏర్పాట్లు చేశారు. వసతి గృహ సిబ్బంది నీటి పరీక్షలు నిర్వహించేలా శిక్షణ ఇవ్వనున్నారు. పరీక్షల్లో అప్పటికప్పుడు తాగునీరు సురక్షితమా కలుషితమైందో స్పష్టమవుతుంది. ఈ నెలాఖరు నుంచే అన్ని వసతి గృహాల్లో నీటి పరీక్షలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇది వరకు విద్యార్థులకు అందించే నీటిని గ్రామీణ రక్షిత మంచినీటి విభాగం అధికారులు పరీక్షించేవారు. వారికి పని భారంతో పాటు ప్రశ్నించేవారు లేకపోవడంతో వసతి గృహాలకు వచ్చి పరీక్షలు చేసేవారు కాదు. ఏదో మొక్కుబడిగా నివేదికలు సిద్ధం చేసి ఇచ్చేవారు. బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో పనిచేసే సిబ్బందికి నీటి పరీక్షలు ఎలా చేయాలి అనే విషయంపై సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారు. ప్రమాణాల ప్రకారం నీటిలో pH, DTS, కాల్షియం ఎంత శాతం ఉండాలో తెలుసుకునేలా తర్ఫీదు ఇస్తారు. పాఠశాలలు, వసతి గృహాలు తెరుచుకునేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. దీనిపై జిల్లా అధికారులకు ప్రభుత్వం తగు సూచనలు కూడా చేసింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి వసతి గృహ విద్యార్థులకు సురక్షితమైన మంచినీరును ప్రభుత్వం అందించే దిశగా ఉండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.